దొరగారు ఇంకా దర్జాగా పడుకున్నారు. పెనిమిటి, ఓ పెనిమిటి! పెనిమిటి అనే మాటని కూనీ చేస్తున్నావు కదే. ఏంటి? నేను పెనిమిటిని కాదు, యముణ్ణి. యముడంటే యముడు? బ్రహ్మజముళ్ళా? మీరు నాకు బ్రహ్మముడేసిన భర్తగారు, అలియాస్ పెనిమిటి, ఉరఫ్ మొగుడు. అబ్బా, నాకు సిగ్గేస్తోంది. ఏయ్, నీ మొహం కొట్టనంటేనా వంకరలు తిరిగిపోతుంది. నన్ను కొట్టకుండా ఒక్క గుక్కలో ఈ కాఫీ కొట్టేయండి. ఏంటి? నేను నువ్వు తెచ్చిన కాఫీ తాగాలా? యా, బెడ్ కాఫీ. పనులు పనిగా పొద్దున్నే మిమ్మల్ని చూస్తే మంచి జరుగుతుంది. నిన్న త్రిపుర ఇంటికొచ్చేసింది. ఇంటి ఇల్లాలవ్వడానికి 1 నెల రోజులు గడువు దొరికింది. ఈ రోజు కూడా మంచి జరగాలని కాఫీ కప్పుతో వచ్చాను. తెచ్చావు కదా, ఇక్కడ బారే. మీద పారేస్తే కాలుతుంది పెనిమిటి. కాదనుకుంటే తాగండి. విషమైనా తాగుతాను కానీ నువ్వు తెచ్చిన కాఫీ మాత్రం తాగను. తాగరా? ఓకే. మాడిన మొహం మామూలై మూడొచ్చినప్పుడు తాగండి. ఏంటే, ఏం చేస్తున్నావు? మళ్ళీ కాఫీ కప్పు చేతికిస్తానంటే వద్దన్నారుగా, అందుకే కాళ్ళ మీద పెట్టాను. నేను పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసావా ఏంటి? మీద పడితే తోలు ఊడుతుంది. తీసే ముందు. మీ తోలు మందం అనుకుంటా పెనిమిటి. పర్లేదులే. ఏంటే పర్వాలేదు, తీస్తావు లేదా? తీ ముందు. పెద్దబాబు, పెద్దబాబు, ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? మగాడు పడుకున్న రూమ్ లో నీకేం పని? ఈ మగాడు నా మొగుడత్తయ్యా. ఇదిగో, పెనిమిటి అత్తయ్య అని పిచ్చి పిచ్చి వరుసలతో పిలవకు, నాకిష్టం లేదు. ఇష్టం లేకున్నా అత్తయ్య అని పిలిపించుకోవాలక్క. ఇప్పుడు కూడా ఈ వల్లిపిల్లి నిన్ను కృష్ణవేణి గారు అని సాగతీసిందనుకో, ఈ ఇంట్లో సంసారం సరిగ్గా సాగట్లేదని ఊళ్ళో వాళ్ళనుకుంటారు. ఎవరేమనుకుంటే నాకేంటి? ఏయ్, నువ్వు బయటకెళ్ళు. మా ఆయనకు కాఫీ ఇద్దామని వచ్చాను. కాఫీనా? నువ్వా? పెద్దబాబు నేనిచ్చే కాఫీయే తాగుతాడు. నువ్వు తెచ్చే కాఫీతో కాక పట్టాలని చూడకు. నిన్నటి వరకు మీరు చద్దన్నం పెట్టినా తినేవాడేమో నా పెనిమిటి. ఇవాల్టి నుంచి నేను పెట్టేదే తింటారు, నేనిచ్చేదే తాగుతారు. ఏం పెనిమిటి? ఈ పెనిమిటి ఏంటి తాటికాయలాగా? పెరియబాబు అని పిలుస్తుంటే ఇంకా దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది ప్రమిలెత్త. అత్తనా? నీమడి గుడికెళ్ళా నాకేమైనా ఏజ్ బారైందా అత్తా అని పిలుస్తున్నావు? దీని వరుస చూస్తుంటే వరుసలు కలుపుకుంటూ అందర్నీ కలిపేసుకోవాలని చూస్తోంది. వీళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారులే పెనిమిటి. మీరు కాఫీ తాగండి. చూసావా, మా బాబు నా కాఫీయే తాగుతాడు. భయం కదా? భయమెందుకు? చంటి పిల్లాడనుకున్నావా పెద్దబాబుని? ఏం పెద్దబాబు? ఈ బాబు నా కాఫీ తాగితే నాకెక్కడ కనెక్ట్ అయిపోతాడేమోనని భయం. అందులో ఏమందు కలిపావో ఎవరికి తెలుసు? కలిపానత్తా. ప్రేమ, అభిమానాలు, రాగాలు. ఆహా, కాఫీ రాగాలేం కలపలేదు? తాగి చూడమనండి, తెలుస్తుంది. చండాలంగా ఉంటుంది. మరి మీరు తెచ్చిన కాఫీ కూడా మెచ్చాలి కదా. చూసావో పెద్దబాబు దీనికి ఎంత పొగరో. తాగు, ఆ కాఫీ తాగి చెప్పు. చాలా బాగుందమ్మా. ఇది కూడా టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి పెనిమిటి. తీసుకోండి. ఎంత గొప్పగా ఉంటుందో చూస్తుంటేనే తెలుస్తుందిలే. గొక్క కాదు కదా, చొక్క కూడా తాగడు. ఏం బాలేదు. చూసావా, కొత్త చెత్తగానే ఉంటుంది. అత్తా, నేను కొత్తే, కానీ కొత్తలోనే నా భర్తకు నేనేం సేవలు చేయాలో అవి చేస్తున్నాను. నా కాఫీ తాగించాలనుకున్నాను, తాగించాను. వస్తానత్తా. అత్త అత్త అంటూనే అన్నీ అనుకున్న పనులు చేసేస్తున్న ఒంగోలు గిత్త ఈరోజు కాఫీ తాగించింది, రేపు పాలు తాగిస్తుంది. అంతలేదు. పదమ్మా. కానీ అక్క, అదిచ్చే కాఫీకి పాలకి మధ్యలో మురిపాలుండాలనుకుంటుంది. ఇంట్లో నేనుంటే కోపాలే ఉంటాయి. చేస్తాగా.
ఏం చేయాలి? భరణిని చూడకుండా 30 రోజులు ఉండగలనా? ఈ వల్లి ఏమో చెప్తుంటే అర్థం చేసుకోదు. కనీసం మొహమైనా చూద్దామంటే ఏం చేస్తున్నాడో మోహన్ బాబుడు. బయటకు కూడా రావడం లేదు. త్రిపుర, రా పిన్ని. వచ్చేసానులే కాని ఏంటి భరణి కోసమా? ఉమ్, మాట్లాడాలా? అవును. ఏంటి త్రిపుర, నీ మనసెరిగిందాన్ని, నీ ప్రేమకు సహాయకురాల్ని. నా దగ్గరే నీ మనసులో ఉన్నది దాయాలని చూస్తున్నావా? ఎందుకు? ఏం లేదు పిన్ని. ఉన్నదని నువ్వు చెప్పకపోయినా లేదని నీ చూపులు చెప్పడం లేదు. ఆ వల్లి నాతో మాట్లాడొద్దని చెప్పిందా? తనెందుకు చెప్తుంది పిన్ని? ఉహుం, నీకే అనిపించిందా? ఏంటి పిన్ని? మనసు బాధగా ఉంది కదా? గుండెనెవరో పట్టినట్టు లేదు? అవును పిన్ని, కానీ ఏం చేయను? మనం అనుకోవాలే కాని ఏమన్నా చెయ్యొచ్చు. మాట్లాడాలనుకుంటే మాట్లాడే, ఎవరేమంటారు? ఎవరేమంటారా? భలే దానివి పిన్ని. ఎవరన్నా మేం మాట్లాడుకోవడం చూశారంటే ఆ మాటలే చివరి మాటలవుతాయి. ఎందుకవుతాయి? ఎవరికంటా పడకుండా వెళ్ళి కలవు. అంత సాహసం నేను ఇప్పుడు చేయలేను పిన్ని. నాకు తెలుసు, దీనంతటికీ కారణం ఆ వల్లినే. నిన్నిక్కడ కట్టేసి అది మాత్రం మొగుడుతో సరసాలాడుతుంది. అదసలు మీ నానమ్మ దగ్గర నోరు తెరవకుండా ఉంటుంటే నీకిప్పుడు ఇన్ని అవస్థలు వచ్చేవి కావు. లేదులే పిన్ని, మళ్ళీ ఏం చేసినా మా మంచి కోసమే చేస్తుంది. సరే, నువ్వలా అనుకుంటూనే ఉండు. అదిక్కడ తిష్ట వేసి స్థిరపడిపోతుంది. నీకు భరణిని అటు ఇటు కాకుండా చేస్తుంది. పిన్ని, ఎందుకన్నా మంచిది భరణిని కాస్త జాగ్రత్తగా ఉండమను. మళ్ళీ వల్ల మాకే సమస్య రాదు పిన్ని. నువ్వేం కంగారు పడుకు. అది నా బెస్ట్ ఫ్రెండ్. ఏమోలే, నాకనిపించింది చెప్పాను. ఇక నీ ఇష్టం. పోనీ భరణితో మాటలు లేకపోయినా కనీసం చూపులైనా చూసుకోవచ్చు కదా? నేను అదే చూస్తున్నాను పిన్ని. ఎంతకీ అసలు బయటికి రాడే? నువ్వు రావడం లేదని తను రావట్లేదేమో. ఆయన ఇక్కడ గదిలో ఉండి కిటికీలోంచి చూస్తే ఏమొస్తుంది? పిట్టగోడు దగ్గరికైనా వెళ్ళి ఎదురు చూస్తే పనవుతుంది. అంతేనంటావా? చూడాలంటే మరంతేగా. సరే పిన్ని, ఎవరితోనూ చెప్పకు. నేను నీ మేలు కోరేదాన్ని. ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్స్ పిన్ని. వెళ్ళవే. వాడు కనపడితే నువ్వు మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు మాట్లాడాలి. నేను చేయాల్సింది నేను చెయ్యాలి. భరణి, పాల్దా తాగు. ఈ అమ్మ ఇక్కడే ఉందేంటి? వీడు మాట్లాడా లేదా? రాయ్ భరణే. పాటి, మామ వచ్చినట్టున్నాడు. వాడుదా వస్తే ఏమవుతుంది? నువ్వుదా పాలు తాగు. ఎరా, ఏం చేస్తున్నావు? ఏమి చేస్తాడు? పాల్దా తాగుతున్నాడు. ఎందుకురా అరిచిదా అలా భయపెడతావు? నా మాట ఎంత తెలీదా? త్రిపురతో మాట్లాడావా? ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడితే మాత్రం నేను వదులుతానా? రా, గోడ దగ్గరే ఉంది, మాట్లాడదు గాని. బామ్మను చూస్తున్నావేంట్రా? పదా.
నంబి వాడిదా టిఫిన్ చేయలేదు, పాల్దా తాగనీరా. మాట్లాడి వచ్చి ఏకంగా సాపాడు తింటాళ్లే. పదా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? పదా. ఇప్పుడుదా ఏం తొందర వచ్చినది, అప్పుడుదా మాట్లాడతాడులే. ఆహా, అప్పుడియా? ఈ మాటలన్నీ నా దగ్గర చెల్లవు. వాడు ఇప్పుడే త్రిపురతో మాట్లాడాలి. నేను వాడిని పక్క ఊరి గుడిలో పౌరోహిత్యానికి ఉద్యోగంలో చేర్పించాలి. ఈ రెండు ఈ రోజు జరిగిపోవాలి. ఇంకా చూస్తావేంట్రా? పదా. ఇంకా అలా చూస్తావేంట్రా? పదా. నంబి నంబి నా మాటదా వినురా. వీడికేం తోస్తే అంతే, గుడ్డెద్దు చేల్లో పడ్డట్టే. మురుగా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు రామమ్మా. నేనొస్తే ఆ అమ్మాయి మాట్లాడదానా? తెలివితేటలు బాగానే పెరిగారా? వెళ్ళా. ఏ చిన్నబాబు, రికార్డ్ చేయరా. దీనికోసమేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నా మాటల తర్వాత ముందు పంచుడు. ఎలా ఉన్నావు ప్రాణనాథ? నిన్ను చూసి నీతో మాట్లాడి 8 గంటల 30 నిమిషాల 55 సెకండ్లైంది. ఏంటో నువ్వక్కడ నేనిక్కడ, పెద్దలు పెట్టిన ఆంక్షకు ముగింపెక్కడా? అయ్యో, మామూలుగా మాట్లాడితేనే మనోడు 3 నిమిషాలకి రిప్లై ఇస్తాడు. ఇంకా ఇదెలా అర్థమవుతుంది దేవుడా? అయ్యో దేవుడా, బిల్లు కట్టలేదని ఫోన్ కట్ చేసినట్టు, వసపెట్టకి వాయిస్ కట్టేసినట్టు నా నోరు కట్టేసావేంటి దేవుడా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలా. అన్నా, నిన్ను చూస్తుంటే రొంబ సంతోషంగా ఉంది. అయ్యో నా కుంకుమభరణి, మాటలు లేకున్నా నీ క్యూట్ ఫేస్ ని చూస్తూ మిగతా రోజులు గడిపేస్తా. ఏ టిప్పు, ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదే. అయ్యో మురుగా, కడవలే. నేను మా ఆయన్ని చూసి హాఫ్ డే అయింది. అయినా ఆడబిడ్డకి హెల్ప్ చేయాలి కానీ నువ్వు గ్యాప్ ని పెంచుతున్నావు. నీ మొహం, ఆ 30 రోజుల దూరమే మీ మధ్య 100 ఏళ్ల బంధం అవుతుంది. నా మాట విను, వచ్చే నీ మొహమే. అయినా మీ ఇంట్లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మూగనోములు పెట్టొచ్చు కదా? పాపం నా కుంకుమరిని నా భావం అర్థం కాక బేలగా చూస్తున్నాడు. వాయముడు త్రిపురా, అది ఆచారం గాని నువ్వు చేసేది చూస్తే మారేది మన గ్రహచారం.
అయ్యో కడవలే. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దన్నా. టిప్పు నీకే చెప్పేది. ఇదిగో నేను చేసేది నువ్వు ఆపాలంటే నా భరణితో నా బదులు నువ్వు మాట్లాడాలి. ఏంటి? అవును మాట్లాడాలి. యూ టాక్ ఐ హియర్ మై స్వీట్ హబ్బీ టోన్. అయ్యో ఎలా ఉన్నావన్నా? బానే ఉన్నాను. బానే ఉన్నాడంట. నెక్స్ట్ ఏం మాట్లాడాలి? నేను చెప్పిందేంటి? నా ఫీలింగ్స్ తెలుసుకుని మాట్లాడు. ఏం చేస్తున్నావన్నా? ఏమో. టిఫిన్ చేసాడేమో అడుగు. టిఫిన్ చేసావన్నా? అయ్యో టిప్పు ఇంక చాలు పద. కాసేపు మాట్లాడవే ప్లీజ్ మాట్లాడవే. అమ్మ త్రిపుర, త్రిపుర. వీడిని మాట్లాడమని పంపిస్తే మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు? రేయ్ మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? మాట్లాడు. మాట్లాడతావా? 4 తనమంటావా? అమ్మ త్రిపుర, త్రిపుర. ఏ టిప్పు మీ అమ్మ వస్తుంది. ఏయ్ ఏం చేస్తున్నారు? ఏం లేదత్తా. మాట్లాడుకోండిలే, నేనేమంటాను? మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, అటువైపు మాట్లాడలేదే. అటు మాట్లాడు, ఏమైంది ఇప్పుడు? అలా మాట్లాడకూడదు కదత్తా. అన్ని రోజులంటే కష్టమేమో కదా. ఏం భరణి, కష్టమే కదా? నోరు తెరిచి త్రిపురతో ఒక మాట మాట్లాడు, పర్వాలేదులే. వేండన్నా వేండా. మాట్లాడు. మాట్లాడరా, మాట్లాడరా. మీ మావ చెప్తున్నాడుగా భరణి, మాట్లాడు. మీరు నా మేనల్లుడికి చెప్పక్కర్లేదు, మీ అమ్మాయి చెప్పుకోండి. ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదులే. మాట్లాడవేంట్రా, మాట్లాడు. టిప్పు పద. పో. ఇంక చాలు, ఆప్రా. దేనికిది? నా అత్త పెట్టిన పరీక్షను చెడగొట్టడం కోసం. వాళ్ళేం మాట్లాడుకోలేదు కదా. మనం లోపల మాట్లాడతాంగా. మనకెందుకు పిన్ని వాళ్ళెల్లా పోతే? ఎలా పోతారో ఈ వీడియోని మీ నానమ్మ చూస్తే తెలుస్తుంది. ఏం చేస్తుంది? త్రిపురను భాస్కర్కిచ్చి పెళ్లి చేస్తుంది, అంతేగా. ఒరే పిచ్చోడా, నా అత్త చేసినా అది ఉండాలి కదరా. దానికి దాని మాటనే గెలిపించుకోవాలని గుర్తుంటుంది కానీ వీళ్ళ మాట మీద ఎందుకు నిలబడుతుంది? మరో ప్రేమ పక్షులు గాల్లోకి ఎగిరిపోతారు. ఒకవేళ వెళ్లటానికి ఆలోచించినా నేనున్నాను కదా పంపించడానికి. ముందు ఉసిగొల్పి పంపించినట్టే ఇప్పుడు పంపుతా. ఎందుకు పిన్ని మనకివన్నీ? ఇందులో పైసా ప్రయోజనం ఉందా? కష్టపడి ఇంట్లో 25 లక్షలు కొట్టేశాం, ఏమైంది? అనవసరంగా నమ్మి ఇంట్లో పెట్టమని చెప్పావు. అదే ఇంకెక్కడన్నా పెట్టుంటే ఈ పాటికి మనం పర్సెంటేజ్లు తీసుకునేవాళ్ళం. అలా చేయలేదు కాబట్టే 0%లో ఉన్నాం. డబ్బక్కడ పెట్టినందుకు నేను చాలా కష్టపడ్డాను పిన్ని. ఏదో నా టైం బాగుంది కాబట్టి నమ్మి దొంగ చేసావు, అంత చేసి ఏం లాభం? అది మళ్ళీ నానమ్మ దగ్గరికే చేరింది. ఈసారి త్రిపుర తీసుకెళ్తుంది చిన్నబాబు. అదా? అదే అన్నట్టు మనం రంగులద్దుదాం. అర్థమైంది పిన్ని. పద. చిన్నబాబు, ఏంటి పిన్ని? ఈసారి నాది 70%, నీది 30%. సరే పిన్ని. గుడ్.